ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హల్చల్ చేశారు. ఆర్టీఏ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం అల్లు అర్జున్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆర్టీఓ ఆఫీసులో ఉన్న పలువురు అభిమానులు అల్లు అర్జున్తో సెల్ఫీస్ దిగేందుకు పోటీ పడ్డారు. అభిమానులను నవ్వుతూ పలకరిస్తూ కార్యాలయం లోపలికి వెళ్లిన అల్లు అర్జున్ కొన్ని పత్రాలపై సంతకాలు చేసి కొద్దిసేపట్లోనే వెలుపలికి వచ్చేశారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఇటు ఆర్టీఓ కార్యాలయానికి అయితే అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ లైసెన్స్ కోసం వచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే తెలుగు సినీ ఇండస్ట్రీస్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందడం కోసం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ లో వచ్చేసి జేటీసీగా ఉన్నటువంటి రమేష్ అయితే తనకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం అంతర్జాతీయ లైసెన్స్ ను పొందడానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైన సంతకాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, ఇటీవల పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ కనిపించగానే వాళ్ళు అభిమానానికి అడ్డు లేకుండా పోయింది. అందరూ ఒక్కసారిగా ఎగబడి సెల్ఫీలు దిగేందుకైతే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలో కొంత అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బందితో పాటు ఇటు ఆర్టీఓ కార్యాలయానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అందరూ కూడా అల్లు అర్జున్ తన పని తాను చేసుకునేందుకు అక్కడ అవకాశం కల్పిస్తూ కొంత అభిమానులందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. అనంతరం కూడా దూరం నుంచి కొంత సెల్ఫీలు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా అభిమానులందరూ చేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రస్తుతం రాష్ట్రాల వారీగా తిరిగేందుకు మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏదైనా షూటింగ్ పని మీద వేరే కంట్రీస్ కు వెళ్ళినప్పుడు అక్కడ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే తాను తొలిసారిగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందేందుకు ఈ రోజు ఆర్టీఓ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలో కొంత అభిమానులందరూ కూడా ఆనందంతో తనతో సెల్ఫీలు దిగేందుకైతే ఒక్కసారిగా ఎగబడినటువంటి పరిస్థితులు ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయంలో చోటు చేసుకుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ రామ్ ప్రసాద్.